ఎన్నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నేను ఇట్లా చూస్తే సంధ్యను ఎత్తుకు రావాళ్ళా అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలుండే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను, అందిందండి. అన్నిందమ్మా, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్కా సార్, నీ కోరిక ఎప్పుడూ కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యని తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఓకే. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రాల్ చేయకో. ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకిచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి జక్క సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జక్క సార్ సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. జక్క, నా చెల్లెల్ని తీసుకెళ్ళదు, నా చెల్లెల్ని జక్క సార్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంచి పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప.
ఏంటి వెనకాల ఎవరు రావట్లేదు? ఏమైనా రావాలా నీకో? తోలేక సత్తనాను. ఇలా ఎంత దూరం పరిగెడతాం? వాళ్ళు వచ్చేస్తున్నారు. అవునా? ఇదా చెప్తా. ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్తా ఉండు, నేను వెనకాల వచ్చేస్తా. నాకు ఈత రాదన్నా. బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లుడు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలుడు. రేయ్ బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్ వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే అన్న. నీ చెల్లెల్ని నా బెజవాడతో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్ళి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంకుల బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజ 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 సంజ
వదిలేయ్! కిట్టు 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 మావయ్య దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు. రా. ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించొకసారి. ఎలా? నువ్వు నచ్చావురా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ బొక్కలే.